హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ ఇన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే వీడియో డైలీ లీడ్ కోడ్ క్వశ్చన్ 14 సెప్టెంబర్ 2024 క్వశ్చన్. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే లాంగెస్ట్ సబ్బరే విత్ బిట్ వైజ్ అండ్ మ్యాక్సిమం బిట్ వైజ్ అండ్, ఇక్కడ తప్పు, మ్యాక్సిమం బిట్ వైజ్ అండ్. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చింది కదా, ఈ క్వశ్చన్ ఏంది? నార్మల్ బిట్ వైజ్ అండ్. సో మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏందని, ఒక అరే ఇచ్చిండు. సో క్వశ్చన్ ఏమంటుండే, లాంగెస్ట్ సబరే. మనం ఒక సబరేని చూస్ చేసుకోవాలి. ఎట్లా చూస్ చేసుకోవాలంటే దీని యాండ్ అనేది మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం అంటే ఈ ఎలిమెంట్స్, ఈ సబరేలు ఉండే ఎలిమెంట్స్ అన్నిటి మల్టిప్లై అంటే యాండ్ చేస్తే, యాండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ ఎలిమెంట్స్ మీద మనకు వచ్చే రిజల్టెంట్ ఉంటుందా, అది అనేది మ్యాక్సిమం ఉండాలి. సో మన ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే ఐడియా ఏమొస్తుంది మనకి, ఇంట్యూషన్ ఏంది? ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. సపోజ్ 5 తీసుకుందాం, 101. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద అరే. అరేలా ఇది మ్యాక్సిమం ఎలిమెంట్. ఇప్పుడు అరేలో ఇది మ్యాక్సిమం ఎలిమెంట్. సో నేను ఏ నెంబర్ తీసుకున్నా అంటే ఆ నెంబర్ అనేది తక్కువనే ఉంటుంది కదా 5 కంటే. మనకు పాజిటివ్ నెంబర్స్ ఇచ్చిండు, ప్లస్ ఇది మ్యాక్సిమం ఎలిమెంట్ అన్నప్పుడు ఇవన్నీ మిగతా ఎలిమెంట్స్ అన్నీ 5 కంటే తక్కువనే ఉంటాయా. సో సపోజ్ నేను 100 తీసుకున్నా, యాండ్ చేసిండు అనుకో, ఈ రెండిటికి 001 వస్తుంది. సో యాండ్ చేస్తే ఎప్పుడు నాకు 5 కంటే తక్కువనే వస్తుంది. మీరు ఓన్లీ 5ని 5తో చేస్తే అండ్ అప్పుడు 5 వస్తుంది, లేకపోతే తక్కువ నెంబరే వస్తుంది 5 కంటే. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, ఎంత పెద్ద నెంబర్ అన్నా తీసుకోండి, ఎందుకంటే యాడ్ చేసినప్పుడు 100 అవుతుంది, 01 10 01 0011, ఇది జీరోనే, ఇది జీరోనే, ఇది 1. సో 1 అయ్యే పాసిబిలిటీ ఎంత ఉంది? 25% పాసిబిలిటీయే ఉంది. సో ఆ 1 అనేది ఎప్పుడైతే 2 1 అయినప్పుడు మనకేం తెలుసు, 5 కంటే పెద్ద నెంబర్ అయితే ఉండదు. సో 5 కంటే కింద నెంబర్ తీసుకుంటే అవన్నీ 00 అయిపోతుంది. సో తక్కువ నెంబర్ వస్తుంది 5 కంటే. కాబట్టి మనము ఈ బేసిక్ ఐడియాతో మనము కోడ్ని ఫార్ములేట్ చేస్తాం. ఇప్పుడు మన ఐడియా ఏంది, 5 అనేది ఉంది. 5 మ్యాక్సిమం యాండ్ వాల్యూ అవుతుంది, దీనికంటే మ్యాక్సిమం యాండ్ అనేది ఉండదు అరేలా. దీనికంటే మ్యాక్సిమం యాండ్ ఉండదు కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం యాండ్ వాల్యూ తెలిసింది. సో మనం లాంగెస్ట్ సబరే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం లాంగెస్ట్ సబరే ఫైండ్ చేయాలి. సబరే విత్ మ్యాక్సిమం యాండ్. ఇది మనం ఎట్లా ఫైండ్ చేస్తాం? మనకేం తెలుసు, 5 అండ్ ఎనీ అదర్ నెంబర్ ఇన్ ద అరే. 5 అనేది మ్యాక్సిమం కదా, 5 అనేది మ్యాక్సిమం కాబట్టి ఇంకే ఎలిమెంట్తో చేసినా కూడా 5 కంటే తక్కువనే వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, 5ని 5తోనే చేయాలి, అప్పుడే మనకు 5 వస్తుంది. 5ని 5తో చేస్తేనే 5 వస్తుంది కదా. ఈ లాజిక్ బట్టి మనం ఏం చేస్తామంటే, మనకి ఇచ్చిన అరే ఉంటుందా, ఇచ్చిన అరేలా గ్రూప్స్ ఆఫ్ 5s ఉంటాయా. అంటే ఇప్పుడు 5 సపోజ్ ఒక అరే తీసుకుందాం, 1 2 3 5 5 4 5 3 2 1 ఇట్లుందనుకో ఒక అరే. సో మనం ఏం చేయాలంటే, లాంగెస్ట్ సబరే అన్నాడు కదా, మనకి ఏం తెలుసు, ఈ సబరేకి యాండ్ వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది కదా. కాబట్టి ఇది యాండ్ వాల్యూ అయిపోతుంది. సపోజ్ ఇట్లా రిపీటింగ్ లేదనుకో, ఇట్లా ఏమన్నా గ్రూప్ లెక్క లేదనుకో, మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది ఆన్సర్. ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూతోని ఎంత పెద్ద సబరే ఉంటుంది, ఒకటే ఉంటుంది కదా, ఒకవేళ గ్రూప్ లెక్క లేకపోతే. సో 1 రిటర్న్ చేస్తాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
4 4 12 3 0 4 4 4 ఇది వచ్చిందా. ఇక్కడ మనకి ఇది 12 కాదు 1 2. ఇక్కడ మనకి వచ్చేసి ఏంది మ్యాక్స్ వాల్యూ ఎంత 4 కదా. సో నేను ఏం చేస్తా, చూస్తా, చెక్ చేస్తా 4 వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మనకేమొచ్చిండు సబ్ అరే చూడాలన్నాడు, సబ్ సీక్వెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సబ్ అరే అంటే ఏంది, కంటిన్యూస్ ఉండాలి బ్లాక్ లెక్క. సో ఇక్కడ మనకు 3 ఉన్నాయి కానీ ఇక్కడ 4 ఉన్నాయి మనకి. సో మనకు లాంగెస్ట్ ఎంత వస్తుంది, 4 వస్తుంది లెంత్. మనం 4ని రిటర్న్ చేయాలి. దీనికి మన సింపుల్ కోడ్ ఏంది, నేను ఒక వేరియబుల్ పెట్టుకుంటా చెక్ అని. అదేం చేస్తుంది, ఇంట్ మిన్ ఇస్తుంది దీనికి. దీంతో నేను ఒక్క లూప్లో ఎట్లా చేస్తాను, దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు మ్యాక్సిమం ఎలిమెంట్ కనిపెట్టినావు అంటే ఒక లూప్ వాడినావు, ఒక లూప్ వాడి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏందని కనిపెట్టవచ్చు. కనిపెట్టి మళ్ళీ ఇంకొక లూప్ వాడి గ్రూప్స్ కనిపెట్టవచ్చు. గ్రూప్లో ఎట్లా చేస్తావు, నేను ఇక్కడ ఐని తీసుకుపోతా, ఒక పాయింటర్ ఐ తీసుకుపోతా. వైల్ nums_i ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఎలిమెంట్ కౌంట్ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఇది పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో కండిషన్ పెట్టుకోవాలి, మ్యాక్స్ అండ్ ఐ నాట్ ఈక్వల్ టు n. ఎందుకంటే సపోజ్ మనకి ఈడు ఉందాం, ఇక్కడికి వస్తా, nums_i ఈక్వల్ టు మ్యాక్స్ 4 మ్యాక్స్ కదా, ఐ ప్లస్ ప్లస్ ఈడికి అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ ఈడికి అయినాక మళ్ళీ చెక్ చేస్తా, కౌంట్ 1 అయిపోతుంది, కౌంట్ ప్లస్ ప్లస్ మళ్ళీ ఇంకోసారి ఒకవేళ ఈ కండిషన్ లేకపోతే అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఐ నాట్ ఈక్వల్ టు n కండిషన్ కూడా పెట్టవచ్చు. సో మీకు చెప్పిన ఫస్ట్ మెథడ్ ఏంది, ఒక లూప్ వాడి మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ చేస్తా. నెక్స్ట్ ఇంకొక లూప్ వాడి ఆ లూప్లో నేను ఈ లాజిక్ వాడతా. ఈ లాజిక్ వాడి ఇంకొక వేరియబుల్ పెట్టుకుంటా ఆన్సర్ అని, ఇంట్ మిన్ ఇస్తా దీనికి. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ ఏమంటారు కౌంట్. మనం ఎందుకు ఇట్లా మ్యాక్సిమం చేస్తామంటే మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని తెలియదుగా. ఈ 4వి 3 ఉండొచ్చు, 4 గ్రూప్స్ ఉండొచ్చు, 5 గ్రూప్స్ ఉండొచ్చు మ్యాక్సిమం ఎలిమెంట్స్వి. మనం ప్రతి గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఏ గ్రూప్లో మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఉంటే ఆ గ్రూప్ మనం కన్సిడర్ చేసుకోవాలి, అది లాంగెస్ట్ సబ్ అరే అవుతుంది కదా. సో నేను ప్రతి గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని పక్కా చెక్ చేయాలి. చెక్ చేసి నేను మ్యాక్సిమమ్ని అప్డేట్ చేసుకుంటా. ఇది మనకి వచ్చేసి టైం కాంప్లెక్సిటీ అనేది దీనికి బిగో ఆఫ్ 2n అవుతుంది. 2n అంటే బిగో ఆఫ్ n రాసుకోవచ్చు. కానీ నెక్స్ట్ చెప్పబోయే అప్రోచ్ ఏంటంటే డైరెక్ట్ నేను ఒక మ్యాక్స్ ఎలిమెంట్ పెట్టుకుంటా. నేను ఇటరేట్ అవుతున్నప్పుడే క్యాలిక్యులేట్ చేస్తా. ఏం చేస్తా అంటే ఇఫ్ చెక్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈజ్ లెస్ దెన్ nums_i, లెస్ దెన్ nums_i అనుకోండి. ఈ nums_i ఉంటే చెక్ ఈజ్ ఈక్వల్ టు nums_i, చెక్ని nums_iకి ఈక్వేట్ చేస్తా. ఈక్వేట్ చేసి మళ్ళీ వైల్ లూప్ లాజిక్ వాడతా. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇది నాకు 3 వచ్చింది అనుకో, ఇది 4 ఉంది. ఫస్ట్ నేను చెక్ చేసినప్పుడు నాకు 3 అని తెలుస్తుంది. 3 అని తెలిసినప్పుడు నేను ఏం చేస్తా, చెక్ని 3కి చేస్తా. కౌంట్ వేరియబుల్ ఉంటుంది ఇక్కడ ఒకటి, కౌంట్ వేరియబుల్ పెట్టి మళ్ళీ ఇదే లాజిక్ వాడతా నేను. nums_i ఈక్వల్ టు చెక్ అండ్ ఐ నాట్ ఈక్వల్ టు n కౌంట్ ప్లస్ ప్లస్ ఐ ప్లస్ ప్లస్. సో మనకి వచ్చేసరికి ఏమవుతుంది, కౌంట్ 1 ఉంటుంది, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ కౌంట్ 1
ఫస్ట్ అయితే దీన్ని ఆన్సర్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మ్యాక్సిమం ఎలిమెంట్ దొరికింది అనుకో, మనము ఇంకో మ్యాక్సిమం ఎలిమెంట్ దొరికినప్పుడు ప్రీవియస్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ మనం గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఉంటుందా. సపోజ్ మనకి ఇక్కడ 3 3 3 ఉన్నది, దీనికి ఎంత 3 వస్తుంది కదా. నేను 4కి పోయినప్పుడు మనకు 3కి ఎంత లాంగెస్ట్ ఉన్నది అనేది మనకి అవసరం లేదు కదా. సో ఆన్సర్ ఈక్వల్ టు 0 పెట్టేసుకొని మళ్ళీ నీకు ఎంత కొత్త దానికి ఎంత అయిందో అది కౌంట్ చేసుకోవాలి. సో ఆ విధంగా లాజిక్ ఉంటుంది. మళ్ళీ సపరేట్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా, సపరేట్ గ్రూప్స్కి ఈక్వల్ టు కండిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఈ కండిషన్ ఉందనుకో 3 3 3 4 4 4, ఇప్పుడు గ్రేటర్ దాన్ ఇది అయిపోతుంది, 3 వస్తుంది ఇక్కడ ఆన్సరు. ఇదంతా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే లెస్ దాన్ ఉండదు. మళ్ళీ ఈడికి పోయినప్పుడు ఈక్వల్ టు కండిషన్ వాడాలి. ఈక్వల్ టు కండిషన్ వాడినాకి ఇంకొక ఎల్స్ ఇఫ్ పెట్టుకోండి. ఇఫ్ చెక్ ఈజ్ ఈక్వల్ టు నమ్సై అని పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ దీంట్లో కూడా రావచ్చు. చెక్ ఈక్వల్ టు నమ్సై పెట్టుకొని మళ్ళీ వైల్ లాజిక్ వాడితే అయిపోతుంది. వైల్ లాజిక్ వాడి చేస్తే అయిపోతుంది. లేకపోతే దీంట్లోనే ఇంకొకటి కే అని వేరియబుల్ తీసుకొని ఆన్సర్తోని మళ్ళీ మ్యాక్సిమం చేస్తే అయిపోతుంది. ఇట్లా కూడా చేయవచ్చు. సో ఇది మన కోడ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ లీడ్ కోడ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఈ మధ్యలో మేము డైలీ లీడ్ కోడ్ క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి, చాలా మంచి మంచి కంటెంట్ ఆలోచిస్తున్నాం మీకోసం. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీకు తెలుగులో ఎంత మంచి కంటెంట్ ఎక్కడ దొరకదు. ప్రతి వీడియో చాలా క్వాలిటీ కంటెంట్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇంత మంచిగా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు నాకు తెలిసి తెలుగులో. చాలా అల్గారిథం, కొత్త అల్గారిథం చెప్పబోతున్నాం మేము. అవి ఫాలో అవ్వండి మమ్మల్ని. మీకు కాంపిటేటివ్ ప్రోగ్రాంలో చాలా ఉపయోగపడుతుంది అవి. మేము ఒకరోజు 12 hours ఓన్లీ క్వశ్చన్ సాల్వింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాం. చాలా ఆలోచిస్తున్నాం మేము, వస్తాయి. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.